కొల్లూరు భూములలో కబ్జాదారులు ఎవరు, అసలు ఓనర్స్ ఎవరు? సుబ్బారెడ్డి మీద బురద చల్లుతున్నది ఎవరు, తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు? తప్పుడు ప్రచారం వల్ల ఏం బెనిఫిట్స్ ఆశిస్తున్నారు, ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఎపిసోడ్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరు గ్రామం. ఈ కొల్లూరు గ్రామంలో దాదాపుగా 550 ఎకరాలు భూమి డిస్ప్యూట్లో ఉంది. ఈ డిస్ప్యూట్కి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ డిస్ప్యూట్ కారణంగానే కొల్లూరు పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. కొల్లూరు చుట్టుపక్కల డెవలప్మెంట్ జరగాలి అంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ నుంచి బయటపడడం, కబ్జాదారుల వల్ల నుంచి బయటకు వస్తే మాత్రమే కొల్లూరు సరౌండింగ్ ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. దాదాపుగా 1984 నుంచి ఈ డిస్ప్యూట్ ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పటికి 42 సంవత్సరాలు. అయితే దీనిలో వివరాల్లోకి వెళ్తే 1953 నుంచి 1977 వరకు ఈ పొలాలన్నీ మజర్ హుస్సేన్కి సంబంధించినవి. సో 1977లో ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ పొలాలని ఈ రైతులకి 38E కింద ఆల్మోస్ట్ 520 ఎకరాల్లో 201 ఎకరా 38E అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్స్ ఇస్తూ గవర్నమెంటు రైతులకి ఈ పొలాలని అప్పగించడం జరిగింది. 77 దీంట్లో 38E ఆల్మోస్ట్ ఈ 221 ఎకరా 23 మందికి ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ కింద 38E వచ్చింది. ఈ 23 మందికి సంబంధించి 201 ఎకరా ఈ లిస్ట్లో పూర్తి వివరాలు, సర్వే నంబరు, వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్టెంట్ పూర్తి వివరాలు లిస్ట్లో ఇవ్వబడి ఉంది. ఈ లిస్ట్ను ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. అయితే 1977లో 38E వచ్చిన తర్వాత రైతులు ఈ పొలాలని 8 సంవత్సరాలు అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. దానివల్ల 1984 వరకు పొలాలు పూర్తిగా రైతుల దగ్గరే ఉన్నాయి. 1984లో 23 మంది రైతులు 201 ఎకరాన్ని 5 మందికి ఏజీపీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 5 మంది 9 సర్వే నంబర్లు, 3 సర్వే నంబర్లు, 1 సర్వే నంబర్, 1 సర్వే నంబర్, తర్వాత మళ్ళీ 4 సర్వే నంబర్లు, తర్వాత లాస్ట్లో అంబా పేరు మీద 2 సర్వే నంబర్లు వీళ్ళు లేఅవుట్ వేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్టెంటు, డాక్యుమెంట్సు, డేట్సు మొత్తం లిస్ట్లో ఉన్నాయి. దీన్ని మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి, మీకు యథార్థం అర్థమవుతుంది. అయితే 1984లో ఈ అందరూ కలిసి 201 ఎకరాన్ని 1520 ప్లాట్ల కింద వేసి అమ్మేశారు. ఈ అమ్మిన దాంట్లో వీళ్ళు మొత్తం ఉద్యోగస్తులు, BHEL, HAL, తర్వాత విద్యుత్ సౌద, ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ ప్లాట్లని కొన్నారు. కొని వాళ్ళు మా ప్లాట్లు మాకు కొల్లూరులో ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పూర్తిగా వదిలేశారు. అంతటితో అయిపోయింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. 2001, 2002లో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది అని వచ్చిందో వెంటనే భూ కబ్జాదారులు అదే ప్రాంతంలోకి ఎంటర్ అయి ల్యాండ్ని వ్యవసాయ భూమి కింద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే 2002లో అంటే 1984లో ఎవరైతే లేఅవుట్ వేశారో, రైతుల దగ్గర నుంచి తీసుకొని ఏజీపీలతో లేఅవుట్ వేశారో అదే ఏజీపీని రీయూజ్ లేదా మిస్యూజ్ చేసి మళ్ళీ ఇది గజాల కింద ఉన్నటువంటి ల్యాండ్ని, ప్లాట్ల కింద ఉన్నటువంటి ల్యాండ్ని వీళ్ళు అందరూ కలిసి అగ్రికల్చరల్ ల్యాండ్ కింద ఈ టోటల్ ల్యాండ్ని నాదెళ్ల విజయభాస్కర్ చౌదరికి అమ్మారు. సో ఈ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ల్యాండ్ కొన్న తర్వాత అంటే ఆయన కూడా మళ్ళీ ఒక 60 ఎకరాల దాకా రకరకాల వ్యక్తులకి 2002, 3, 4, 5, 6 సంవత్సరాల్లో కొన్ని సర్వే నంబర్లో దాదాపుగా 60 ఎకరాల దాకా అమ్మారు. వాళ్ళు మళ్ళీ రీసేల్ చేశారు. అట్లా రీసేల్ చేసి 6-7 సార్లు డాక్యుమెంట్ మారింది. 2002లో నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి కొన్న తర్వాత 2006, 2008లో మళ్ళీ 2006లో కూడా ఈ నాదెళ్ల ఎస్టేట్స్ వివిధ రకాల వ్యక్తులకి వివిధ రకాల సర్వే నంబర్లో
ఈ ల్యాండ్ని, అంటే 188, 188A2, 190, 189లో కొంత పొలాన్ని, అంటే దాదాపుగా 60 ఎకరాలు వివిధ రకాల వ్యక్తులకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ నంబర్లు కానివ్వండి, వాటికి డేట్లు కానివ్వండి, ఏ డేట్లో అయింది ఏందనేది, ఎవరెవరికి అమ్మారు, ఎంత ఎక్స్టెంట్ అమ్మారు అనేది పూర్తి స్థాయిలో మీరు ఈ చార్ట్ని గమనిస్తే మీకు అన్ని రకాల విషయాలు అర్థమవుతాయి. దీంట్లో టోటల్గా 41 ఎకరా 13 గుంటలు అయితే ఈయన మళ్ళీ తిరిగి అమ్మడం జరిగింది. నెక్స్ట్ 2002 తరువాత, అంటే నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి అగ్రికల్చర్ ల్యాండ్ కింద కొని ఆయన అక్కడికి దాన్ని కంప్లీట్గా డిస్ప్యూట్ చేసేసాడు, అది అయిపోయింది. తరువాత ఈ ప్లాట్లు వాళ్ళు 1500 మంది కూడా వాళ్ళ ప్లాట్లు ఎవరో ఆక్రమించుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి వీళ్ళకి తెలిసిన తర్వాత ప్లాట్ల దగ్గరికి వీళ్ళు వెళ్తే వీళ్ళని విజయభాస్కర్ చౌదరి సెక్యూరిటీ సహాయంతో లోపలికి రానియకుండా బయట నుంచే తరివేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళి పబ్లిక్ గార్డెన్స్లో మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ గార్డెన్స్లో మీటింగ్ పెట్టిన దగ్గర విఎల్ఎస్ ప్రసాద్ అని ఆయన ఒక ఆయన ఎంటర్ అయ్యి, మీ అందరికీ నేనున్నాను, నేను దీన్ని మీ ప్లాట్లు మీకు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను, మీ తరపున నేను న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ని క్రియేట్ చేసి అసోసియేషన్కి ఆయనే ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవడమే కాకుండా వాళ్ళందరి దగ్గర అగ్రిమెంట్లు చేయించుకొని కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. విఎల్ఎస్ ప్రసాద్ గారు 2005 నుంచి, అంటే ప్లాట్లు వాళ్ళతో ఉంటూ ప్లాట్లు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నట్టు నటిస్తూ 2005 నుంచి 2000 ఆల్మోస్ట్ 2006, 2007, 2008 వరకు కూడా ఆయన రకరకాల డాక్యుమెంట్లను ఉపయోగించి 22 ఎకరాలని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే 2002లో నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి అధ్వానంగా మొత్తం భూమిని ఆయన ఆక్రమించుకుంటే ప్లాట్లు వాళ్ళతో చేరి ప్లాట్లు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నట్టు నటిస్తూ ప్లాట్లు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈయన మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ 22 ఎకరాలు ఈయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదంతా గమనించినటువంటి కొంతమంది ప్లాట్ ఓనర్స్ పూర్తిగా దీని నుంచి విడిపోయారు. ఈ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ నుంచి విడిపోయి మళ్ళీ కొత్త అసోసియేషన్స్ పెట్టారు. కొల్లూరు ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పెట్టారు, ఇంకా రకరకాల అసోసియేషన్లు పెట్టి వీళ్ళందరూ విడిపోవడం జరిగింది. అయితే ఈ ప్లాట్ వాళ్ళు అందరూ కలిసి ఉంటే వీళ్ళు ఏ రోజైనా మాకు ప్రమాదం అనే ఉద్దేశంతోనే నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి కానీ తర్వాత విఎల్ఎస్ ప్రసాద్ కానీ వీళ్ళెవరిని కలవనీయకుండా అలాగే పెట్టి ఈ రోజు కూడా డిస్ప్యూట్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే 1984లోనే అమ్ముకొని వెళ్ళిపోయినటువంటి రైతులు, ఈ రైతులు కూడా పూర్తిగా దీంట్లో నుంచి వెళ్లకుండా నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ఎంటర్ అవుతూనే వీళ్ళు కూడా ఒక 32 ఎకరాలు మేము అమ్మలేదు, మేము ఎవరికి అమ్మలేదు, డాక్యుమెంట్ అంతా మా దగ్గరే ఉందని చెప్పి వీళ్ళు మళ్ళీ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ డిస్ప్యూట్లు చేశారు. 2006లో 3 సర్వే నంబర్లో కలిపి 31 ఎకరా రామారావు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఈ రామారావు అనే వ్యక్తికి అమ్మిన తర్వాత, అంటే మీకు టేబుల్లో క్లియర్గా ఆయన డాక్యుమెంటు ఎప్పుడు అమ్మారు, ఏ సర్వే నెంబర్స్ ఏందనేది డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ని మీరు చూడొచ్చు. ఇదే ల్యాండ్ని, అంటే రైతులు అంటే ముఖ్యంగా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆగాని ఫ్యామిలీ ఒకటి, బోడా ఫ్యామిలీ ఒకటి. మొత్తం బోడా ఫ్యామిలీకి సంబంధించి 20 ఎకరాలు, ఆగాని ఫ్యామిలీకి సంబంధించి 10 ఎకరాల 15 గుంటలు. వీళ్ళలో మధ్యలో వీళ్ళకు బంధువైనటువంటి బాలయ్య గారు ఎంటర్ అయ్యి బాలయ్య గారు కూడా 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని టోటల్ 32 ఎకరాలు. ఈ 32 ఎకరాలని మళ్ళీ వీళ్ళు రావి వెంకటరమణ అని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యే చిలకలూరుపేట ఆయనకి 2007లో అమ్మారు. 2007లో అమ్మితే అది డాక్యుమెంట్ పూర్తిగా ఫుల్ఫిల్ కాకపోతే 2011లో మళ్ళీ దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ రావి వెంకటరమణ పేరు మీద అయింది. అయితే ఇప్పటికి రైతులు ఇప్పుడు కూడా ఈ రోజు అక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎవరన్నా కొంటామంటే అమ్ముతారు, రిజిస్ట్రేషన్లు చేయడానికి వస్తారు, అగ్రిమెంట్లు వేస్తారు, అడ్వాన్సులు తీసుకుంటారు. సో ఇదే రైతులు ఏం చేశారంటే మళ్ళీ 2014లో ముఖేష్ విజయ్ వర్గీ అని చెప్పి మొత్తం టోటల్ 32 ఎకరాలు మళ్ళీ అమ్మారు. అంటే రైతులు ఒక 3 సర్వే నంబర్లో ఉన్నటువంటి 32 ఎకరాలని 1984లో అమ్మారు, 2002లో అమ్మారు,
2006లో అమ్మారు, 2007, 2014, 2017 అంటే అమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా వెళ్ళి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినా కానీ వెంటనే రైతులు అగ్రిమెంట్ చేసి ల్యాండ్ మీకు అప్పచెప్తాం వెంటనే వచ్చేయండి అని చెప్తారు. కానీ అదేమీ జరగదు. ఇది పూర్తిగా ప్లాట్స్. అయితే 1984 నుంచి ఈ రోజు వరకు కూడా రెవెన్యూ రికార్డ్స్ కానీ ఐజీఆర్ఎస్ రికార్డ్స్ కానీ ప్లాట్ అనే చూపిస్తుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎవ్వరికీనూ సరి అయిన మ్యుటేషన్ కాలేదు. సో ఈ ప్లాట్లు వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే 2018లో వీళ్ళందరూ లోకాయుక్త కోర్టుకు వెళ్ళారు. లోకాయుక్త కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ లోకాయుక్త కోర్టు ఒక కమిషన్ వేసింది. లోకల్ సిఐ, ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ, ఆర్డీఓలతో కమిషన్ వేసింది. కమిషన్ వేసి కంప్లీట్గా వెరిఫై చేయమని చెప్పింది. వీళ్ళందరూ వెరిఫై చేసిన తర్వాత 2022లో లోకాయుక్త కోర్టు ఆర్డరు, ఇవి కంప్లీట్గా ప్లాట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు, కాబట్టి ఇవి ప్లాట్స్ మేమైతే మాది స్టాట్యుటరీ అంటే మాది డైరెక్ట్ కోర్టు కాదు, మేమేమి చేయలేము, ఇదే ఆర్డర్ పట్టుకొని మీరు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మీ ప్లాట్లను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పారు. అయితే దీనిలో ఈ ఎవరైతే భూ కబ్జాదారులు దాంట్లో పాతుకుపోయి ఉన్నారో వీళ్ళు ప్లాట్ల వాళ్ళని ఎప్పటికీ కలవనియరు. ప్లాట్ల వాళ్ళు కలిస్తే వీళ్ళకి ల్యాండ్ వెళ్ళిపోద్దని వాళ్ళందరికీ తెలుసు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అంటే నేను బేసిక్గా లెక్చరర్ అండి. నేను దీంట్లో పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ A to Z 1953 నుంచి ఈరోజు అంటే 2026 టుడే అంటే 13th April వరకు ఏ రకమైన రికార్డ్స్ అయితే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ రకమైన రికార్డ్స్ అయితే రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫేక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ నా దగ్గర దొరుకుతుంది. మీకు ఎవరికి కావాల్సిన వచ్చినా నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ అందరికీ చూపించడానికి రెడీగా ఉన్నా. అయితే నిజమైన భూ కబ్జాదారులు ఎవరు, నిజంగా ప్లాట్ వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చింది ఎవరు అనేది మీ ప్లాట్ల వాళ్ళు కానివ్వండి, మిగిలిన పెద్దలు కానివ్వండి, ఈ విషయాలు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఇది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏ రోజుకైనా అంతిమ విజయం ప్లాట్ ఓనర్స్దే. 1984 డాక్యుమెంటే పర్ఫెక్ట్. ఈ మధ్యలో కొన్నటువంటి డాక్యుమెంట్లు ఏవి మ్యుటేషన్ అవ్వవు, అవకాశం లేదు. కాబట్టి నిజమైన ఓనర్ ప్లాట్ ఓనర్. దీంట్లో నిస్సందేహంగా 1984 డాక్యుమెంటే ఫైనల్ డాక్యుమెంట్. తర్వాత దీంట్లో ఇప్పటి వరకు ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరు, ఆ లబ్ధిదారులని గుర్తించి లబ్ధిదారుల కంటే ప్లాట్ ఓనర్స్ అందరూ అమాయకులు. తర్వాత చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఈరోజు కూడా ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళందరికీ న్యాయం చేయడానికే నేను ఇంత కృషి చేశాను. కానీ ఈరోజు నా మీదే బుర్ర చల్లి సుబ్బారెడ్డే భూ కబ్జాదారుడు అని క్రియేట్ చేసే పరిస్థితులు అయితే తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఈ డాక్యుమెంట్లు అన్నిటినీ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు ఇంకా కావాలంటే నేను మా ఆఫీస్లో ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాను. దయచేసి రండి, మాట్లాడదాం, చూడండి. నేను నా చేతనైనంత సహాయం నేను చేయగలనే కానీ ఎవరికి నా ద్వారా అయితే 100% అన్యాయం జరగదు. అన్యాయం చేయడం నా చేత కూడా రాదు. థ్యాంక్ యూ.